నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతంలోని ప్రజలకు చేరవేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యం. కరప మండలం నడకుదురులో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి సోంప్రకాష్. జగన్ అరాచక పాలనను గద్దె దించేందుకు కలిసి పోరాడదాం. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. నాటికి ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి. ప్రకృతి స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి సుబ్బరాజు వెల్లడి. వివరాల్లోకి వెళ్తే, జగన్ అరాచక పాలనను గద్దె దించేందుకు కలిసి పోరాడదామని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద అంగన్వాడీలో నిర్వహిస్తున్న నిరసనలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడిగే గొంతును నొక్కేస్తూ, ప్రశ్నించే గొంతును తొక్కేస్తూ దుర్మార్గపు పాలన కొనసాగిస్తుందన్నారు. మీ న్యాయమైన కోర్కెలను సైతం తీర్చలేని ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీకు అండగా ఉంటామని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉండాలని ఆయన అంగన్వాడీలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూడా అతిశయోక్తి కాదు, ఎక్కువ కోరుకోలేదు. మీరు ఒక సామాన్య మానవుడు 2 పూట్ల కడుపు నిండా తినాలి అంటే ఎంత ఉండాలి, ఒక కుటుంబం సాకాలి అంటే ఎంత ఉండాలి అన్న ఆలోచనతోటే మీరు అడిగేరు తప్పితే దాన్ని ఎక్కడా కూడా ఎక్కువ అడగలేదు. కాబట్టి నా పూర్తి మద్దతు మీకు ఇస్తూ, అలాగే ఈ డిమాండ్స్ అన్నీ కూడా నేను పైకి లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఏ పరిష్కారం చేయాలో అవన్నీ కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటూ, ఒక్క నిమిషం మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకున్నట్టయితే చాలా ప్రభుత్వాలు మారాయి. తెలుగుదేశం వచ్చేది, కాంగ్రెస్ వచ్చేది, లేకపోతే ఏదో ప్రభుత్వాలు మారాయి. పెద్దలు అందరూ ఉన్నారు. 10 డిమాండ్లతోటి మనం వెళ్ళినట్టయితే 2, 3 అన్న పరిష్కరించి మిమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచి పంపే పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగే గొంతును నొక్కేస్తూ, ప్రశ్నించే గొంతును తొక్కేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా తన చెక్కు చేతల్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వ పాలన చెయ్యాలనే ఒక ఉద్దేశంతో ఈ 4.5 సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది. అటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించి ఖచ్చితంగా దించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి మనం అందరూ కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాకుండా నేను మీకు తోడై ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సీటు మార్పుపై గత 3 రోజులుగా మీడియాలో వచ్చిన వార్తలు ఎంతమాత్రం వాస్తవం కాదని జగ్గంపేట నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తెలిపారు. జగ్గంపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని తెలిపారు. అధిష్టానం జగ్గంపేట నియోజకవర్గ సీటు ఎవరికి అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అధిష్టానం తీసుకునే నిర్ణయం వేరే పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండకూడదని వారు కోరారు. ఖచ్చితంగా జ్యోతుల చంటిబాబుకి జగ్గంపేట సీటు కేటాయిస్తారని అధిష్టానం మీద మాకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ ఈ సమావేశం అవడం ముఖ్య కారణం మీరు గత 3 రోజుల నుంచి ఈ టీవీల్లోని, ఈ సోషల్ మీడియాలోని జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మార్పు గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ డిసైడ్ చేసిన తర్వాత తెలిసింది. అయితే ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఒక నిరుత్సాహం అంటూ ఏర్పడింది కార్యకర్తల్లో. మాకైతే చంటిబాబు గారు కూడా ఉన్న నాయకులకి ఎవరికి కానీ, కార్యకర్తలు కానీ ఎటువంటి అనుమానం లేదు. సీట్ అయితే మార్పు జరగదనే మేము అనుకుంటున్నాం. కానీ ఈ చిన్న ఈ మీడియా వల్ల అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేమందరం సరే గత ఒక 6 నెలల క్రితమే అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేమందరం కూడా, మాకు కూడా చెప్పినట్టయితే ఆ విషయాన్ని మేము అందరం కూడా సానుకూలంగానే స్పందిస్తాం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఇంకా ఎక్కువ వెళ్ళకుండా ఆ రోజు ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు 2 వర్గాల కింద ఇడిపోతే అది పార్టీకి నష్టం అన్న దృష్టితో ఆయన ఆ రోజు ఆ ఇష్యూని అలా క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఆ ఇష్యూ అలా కొనసాగుతుంది. అధిష్టానం దృష్టిలో పెట్టినా కొనసాగుతుంది. ఆత్మీయ సమస్యలు పెట్టుకున్నా కానీ ఎవరిని విమర్శించుకుంటూ ఏ రోజు వెళ్ళలేదు. ఆ రోజుతో ఆ విషయం ఆ రోజుతో క్లోజ్ అయింది. ఇవాళ కూడా మేము అధిష్టానాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యూన్సీలో గత 4 సార్లు నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీని ఎక్కుతుంది. తెలుగుదేశానికి అవకాశం అయితే లేదు. మీరు తీసుకునే నిర్ణయం వేరే పార్టీకి ఉపయోగపడకుండా ఉండాలి. పార్టీ ఇడిపోకూడదు. మేమందరం కూడా చంటిబాబు గారి నాయకత్వంలో ఒక కుటుంబంలాగా వెళ్తున్నాం వైసీపీకి. అది దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం అందరినీ మీరు తీసుకునే నిర్ణయం మాకు తెలియజేయాలి. మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే మా అందరి అభిప్రాయాలు కూడా కనుక్కోవాలి అని మీ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, టీవీల ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. మరి నిన్న సమావేశంలో కూడా ఇంచుమించి సీట్ వచ్చేసినట్టుగానే చెప్పుకోవడం జరిగింది. మాకైతే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అయితే కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికి అయితే మాత్రం డిక్లేర్ చేసేసాము, వాళ్ళకి డిక్లేర్ చేసాము అన్న మాట మాత్రం ఇప్పటి వరకు ఎవరికి మాకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఎవరు చెప్పలేదు కూడా. మాకు కూడా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి నిర్మూలనే ధ్యేయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తుందని ప్రకృతి స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి సుబ్బరాజ్ అన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్షయవ్యాధి అవగాహన, నిర్మూలన కార్యక్రమాల కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ప్రకృతి సంస్థ ద్వారా ఏజెన్సీలో క్షయవ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి టెస్టులు చేస్తున్నామని అన్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 510 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. గుర్తించిన క్షయవ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించి వ్యాధి నిర్మూలనకు సిబ్బంది కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఏజెన్సీలో ప్రతి పీహెచ్సీల పరిధిలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. 7 మండలాల్లో ప్రతి గ్రామంలో తమ సంస్థకు చెందిన 850 మహిళా కార్యకర్తల క్షయవ్యాధి నిర్మూలనలో భాగస్వాములుగా ఉన్నారని, ప్రజలతో పాటు గ్రామాల్లో గల మందుల షాపులు, ఆర్ఎంపీ వైద్యులను కూడా వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ప్రకృతి సేవా సంస్థ కోఆర్డినేటర్లు కె రాంబాబు, కె వినయ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ వాళ్ళు టెస్టులు చేపిస్తారన్నమాట. మేము ఈ సంవత్సరం కాలం లెక్క చేసుకుంటే ఈ ట్రెడిషనల్ ఇయర్స్ 150 మంది వరకు మేము ఐడెంటిఫై చేసాము. అంటే యాక్చువల్గా 220-230 మంది వరకు ఉన్నాము. అందులో 150 మందిని మేము కలిసాము.
డైరెక్ట్గా వెళ్ళి కలిసి వాళ్ళకి టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి తెలుసు లక్షణాలు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క వ్యాపారం కానీ ఇది కానీ దెబ్బతినగా ఉండడం కోసం వాళ్ళతో టెస్టులు వాళ్ళే టెస్టులు ప్రేరేపించే విధంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళకి టెస్టులు చేయించి వాళ్ళని ముందు జ్వరం వస్తే ముందు టెస్ట్ చేయించండి. టెస్ట్ కూడా ఫ్రీయే కదా, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది. వెళ్ళడం వరకు వాళ్ళు దూరంగా వెళ్ళలేరు కాబట్టి ప్రయాణం దూరం అవుతుంది కాబట్టి మా కార్యకర్తలే తీసుకెళ్ళి టెస్ట్ చేయించి తీసుకొస్తారన్నమాట. అలాగే ఇంచుమించు 25 మంది ఈ ఆర్ఎంపీ డాక్టర్లను కలపడం కానీ 15 మెడికల్ షాపుల్లో కలపడం కానీ తర్వాత ఈ ఉమెన్ వాలంటీర్స్ ప్రతి విలేజ్లో మేము పనిచేసే ప్రతి విలేజ్కి 2-3 ఉమెన్ వాలంటీర్స్ ఉంటారు. అలాగే 350 మంది ఉమెన్ వాలంటీర్స్ మేము ఏర్పాటు చేస్తాం. ఈ ఉమెన్ వాలంటీర్స్కి అవేర్నెస్ కల్పించడం వల్ల ఏంటంటే ఎవరికైనా లాంగ్ ఎక్కువ రోజులుగా డబ్బు రావడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మా వాళ్ళు చెప్తారు. మా వాళ్ళు ఏంటంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ఉంది కాబట్టి టెస్ట్ చేపిస్తాను చెప్పి ఇందులో కూడా సమాచారం అనేది చాలా గోప్యం. ఇందులో టీబీ పేషెంట్ సమాచారం మనం ఎవరికి చెప్పకూడదు. అంటే ఎవరికైనా టీబీ ఉంది అని మనం పక్కింటి కూడా మనం టెస్ట్ చేయించినప్పుడు మనం పక్కింటి కూడా చెప్పకూడదు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో అప్పుడు చిన్న చూపు చూడటం కానీ లేకపోతే ఇలాంటివి చేస్తారు. యాక్చువల్గా ఈ టీబీ పేషెంట్లకి 25 రకాల హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల గురించి కూడా మేము తెలియజేస్తాం. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి 25 రకాల హక్కులు ఉన్నాయి. 25 రకాల హక్కులు అంటే వాళ్ళు పంచాయతీలో పోటీ చేయకూడదు అనకూడదు. ఎందుకంటే హక్కు అతను పోటీ చేయొచ్చు. హాస్పిటల్కి వెళ్తే నేను వైద్యం చేయను అనకూడదు డాక్టర్. టీబీ పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా అతనికి వైద్యం చేయాలి. అలాగే ఈ ఆస్తి హక్కు కానీ ఇలాంటి 25 హక్కులు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా వైద్యం కాదు ప్రపంచవ్యాప్తంగా 25 రకాల హక్కులు ఉన్నాయి. ఈ 25 రకాల హక్కుల గురించి కూడా మా వాళ్ళు సమావేశాలు పెట్టి సంతల్లో